రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా తయారైంది. పేదలకు కూడా ఉచితంగా కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ ఉన్నంత వరకు ఈ పథకం బ్రహ్మాండంగా జరిగింది. కొన్ని లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు. మృత్యుకుహరంకు చేరిన వారు తిరిగి వెనక్కి వచ్చారు. యమధర్మరాజు దగ్గరికి పోయిన వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చారు. కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పాలనలో పునర్జన్మ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైకాపా ప్రభుత్వం కానీ ప్రస్తుతము టీడీపీ కూటమి ప్రభుత్వాలు కానీ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్కు సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అనేక సార్లు ఈ ప్రభుత్వాలకు నోటీసులు పంపించాయి. మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం, మీరు బకాయిలు చెల్లించకుంటే మా ఆసుపత్రులను ఎలా నిర్వహించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో లేఖలు రాశాయి. ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 4 సార్లు నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ లేఖలు రాయడం జరిగింది. ఈ 7 నెలల కాలంలో 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇంత డబ్బు పెండింగ్లో ఉంటే మేము ఏ విధంగా సిబ్బందికి జీతాలు ఇవ్వాలి? మా ఆసుపత్రులకు మందులు సరఫరా చేసేవాళ్ళు, సర్జికల్ సరఫరా చేసేవాళ్ళు, ఇతర పరికరాలు సరఫరా చేసేవాళ్ళు, వాళ్ళకి మేము ఏమి సమాధానం చెప్పాలి? వాళ్ళు సరఫరా నిలిపేస్తామంటున్నారు. కాబట్టి మాకు వెంటనే 3,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించడం చెప్పేసి ఈ ప్రభుత్వానికి నోటీసులు పంపడం జరిగింది. కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. పర్యవసానంగా నిన్న సోమవారం నుండి నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయడం జరిగింది. పర్యవసానంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు డబ్బు కట్టే స్తోమత లేక తీవ్రమైన జబ్బులతో ఉండేవాళ్ళు వాళ్ళు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు 3,000 కోట్ల రూపాయలను వెంటనే నెట్వర్క్ హాస్పిటల్స్కు విడుదల చేయాలని, నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ ఆరోగ్యశ్రీ కింద సేవలు బంద్ కాకుండా చూడాలని, నిలిపివేయకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది.